ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అజిత్ దోవల్ సార్, మనకి ఆయన అంటే మనకే కాదు భారత సైన్యానికి ఆయన కళ్ళు చెవు ముక్కి ఏమన్నా ఆయనే చెప్పొచ్చు. అంటే ఆయన ఇచ్చిన ప్లాన్ని వీళ్ళు యాక్షన్ చేస్తుంటారనేది చాలామంది చెప్తుంటారు. అంటే ఈరోజు అజిత్ దోవల్ అంటే ఇండియా కాదు సార్. అజిత్ దోవల్ సలహా ప్రపంచంలో ఆల్మోస్ట్ 40 పైగా దేశాలు తీసుకుంటారు సార్. అంత మాస్టర్ మైండ్ సార్. మాస్టర్ మైండ్ అంటే గూఢాచారం, కూట్నీతి ఇవన్నీ ఎలా చేయాలి, ఒక టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఎగ్జాంపుల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మాస్టర్ మైండ్ సార్. అంటే ఆయన మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్. పక్కన ప్రధానమంత్రి కూర్చొని ఉంటారు, ఆయనకు కూడా తెలియనివ్వడు సార్. ఎందుకంటే గూఢాచారి యొక్క బేసిక్ మూలమే సీక్రసీ సార్. ఎవ్వరికీ చెప్పకుండా కడుపులోనే దాచుకొని మొత్తం ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ముందు ఓకే సార్ ఆ టిక్ పెట్టించుకోవాలి కదా, ఓకే సార్ అని చెప్పి అప్పుడు చెప్తాడు. అంటే గో హెడ్ అని చెప్పించుకుంటాడు అంతే. గ్రీన్ సిగ్నల్ కోసం మాత్రమే. అండ్ చాలా సిన్సియర్గా ఓన్లీ నీడ్ టు నో బేసిస్. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే అన్ని విషయాలు ఆయనకు కూడా చెప్పడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎలా లీక్ అవుద్దో తెలియదు కాబట్టి ఎన్నో విషయాలు ఆయన దగ్గరే దాచుకుంటారు, ఆయన కడుపులో దాచుకుంటాడు. 100% సార్. రా ఒక ఇంటెలిజెన్స్కి ఏజెంట్ అవ్వాలి అంటే కావాల్సిన బేసిక్ క్వాలిటీయే అబ్జర్వ్ చేయాలి, సైలెంట్గా ఉండాలి. అబ్జార్బ్ చేసుకోవాలి, సైలెంట్గా ఉండాలి. యాక్షన్ చేయాలి, సైలెంట్గా ఉండాలి. మీరు ప్రతి 2వ 3వ రోజు న్యూస్ వస్తూ ఉంటుంది, అన్నోన్ గన్మ్యాన్ కిల్డ్ XYZ లష్కరే తైబా, అన్నోన్ గన్మ్యాన్ కిల్డ్ XYZ జైషే మొహమ్మద్. ఈ అన్నోన్ గన్మ్యాన్లు ఎవరు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరి వెనక కారణము ఈయనే సార్. సార్, మనం ఒకసారి రా ఏజెంట్కి వెళ్ళే ముందు అజిత్ దోవల్ సార్ ఎవరు, ఎప్పుడు వచ్చి ఉంటారు, ఆయన యాక్షన్ ఎలాగుంటుంది అనేది ఒకటి ఎగ్జాంపుల్గా. సార్ ఎప్పుడైనా సార్ హీఈస్ బేసికలీ అన్ IPS ఆఫీసర్ సార్. కేరళ కాడర్కి చెందిన ఒక IPS ఆఫీసర్ సార్. అప్పట్లో 1970s 80sలో కేరళలో జరుగుతున్న కమ్యూనల్ వైలెన్స్ని కూడా సింగిల్ హ్యాండెడ్గా కంట్రోల్ చేసిన వ్యక్తి. అప్పుడే వెంటనే ఇందిరాగాంధీ గారు కళ్ళలో పడిపోయారు. నాకు ఈ మనిషి కావాలి. దేనికి కావాలి? నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ చైనా వాడు చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడు, వాళ్ళ యూనిటీని బ్రేక్ చేయాలి. ఆ యొక్క ఉద్దేశంతో ఆయన నార్త్ ఈస్ట్కి పంపించడం జరిగింది సార్. అజిత్ దోవల్ గారే లేకపోతే మన దేశంలో ఈరోజు నార్త్ ఈస్ట్ ఉండేదే కాదు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా ప్రిపరేషన్ చేసుకున్నారు. ఏమని, మనం భారత్లో కలవకుండా మనం భిన్నంగా అయిపోయి వేరే ఒక దేశాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఒకవైపు చైనా లాంటి దేశాల నుంచి ఆయుధాల సపోర్టు, మయన్మార్ లాంటి దేశాల నుంచి ఉగ్రవాదుల సపోర్ట్లు తీసుకొని భారత్ నుంచి విభిన్నంగా అయిపోవాలి అనేది వాళ్ళ ప్లాన్ సార్. ఈ ప్లాన్ అంతటిని విఫలం చేసింది అజిత్ దోవల్. ఈరోజు ఆ 7 సిస్టర్స్ అంటాం కదా సార్ మనము, ఆ 7 సిస్టర్స్ మన దేశంలో ఉన్నారు అంటే ఏకైక క్రెడిట్ గోస్ టు అజిత్ దోవల్ గారే సార్. అంటే ఈయన ఎలా అంటే సార్, మీరు గమనించుంటారు సార్, కొందరిలో కన్విన్సింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు చెప్పింది మనకు వినేయాలనిపిస్తుంది, మనల్ని నమ్మేయాలనిపిస్తుంది. అంటే 2 పక్షాలని కూర్చోబెట్టి ఇద్దరికి అడ్వాంటేజ్గా చూపిస్తూ కానీ దేశాన్నే ప్రయారిటీగా పెట్టి కన్విన్స్ చేసే కెపాసిటీ ఆయనలో ఉంది సార్. అందుకే ఆయన్ని జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు సార్. ది మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ టుడే. వరల్డ్ అంటున్నాను సార్, ప్రపంచంలోనే ఈరోజు ఉన్న సార్ ప్రతి ఒక్క దేశంలో సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా సార్. ఎందుకు ఈయన పేరే ముందుకు వస్తుందంటే, ఈయన దిగాడు అంటే అక్కడ మనకి సక్సెస్ తప్పితే ఇంకేమీ రాదు సార్. ఆ సక్సెస్ని అలా డిజైన్ చేసుకొని రంగంలో దిగుతారు సార్. అది రష్యా కానివ్వండి, అది మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అది యూరోప్ కానివ్వండి, అది ఏ దేశమైనా కానివ్వండి సార్. ఈరోజు బంగ్లాదేశ్ కానివ్వండి, ప్రతి ఒక్క దేశంలో ఏం చేయాలి సార్. ఒకప్పుడు మీరు ఎన్నో దశాబ్దాలుగా న్యూస్ కవర్ చేస్తున్నారు సార్. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్కి ఇండియా అంటే చాలా చులకన సార్. మిడిల్ ఈస్ట్ వాడు అసలు మాట్లాడేవాడే కాదు ఇండియాతో. ప్రతి దానికి పాకిస్తాన్ అని చెప్పి ఎగిరేవాడు. ఈరోజు ఏం జరిగింది సార్, ఈరోజు యూరోప్లో మనల్ని పిలుస్తారు యాజ్ VIP ట్రీట్మెంట్ ఇవ్వడానికి. మన ప్రధానమంత్రికి రెడ్ కార్పెట్ వెల్కమ్
దొరుకుతుంది. మీరు రీసెంట్గా చూశారు, నెదర్లాండ్స్ వాళ్ళు ఎప్పుడో ఏన్షియంట్ టైమ్స్లో మన ఇండియా నుంచి తీసుకెళ్ళిపోయిన మన యొక్క హిస్టారిక్ ఏవైతే ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో అవన్నీ మన దేశానికి తిరిగిస్తున్నారు. ఎందుకు సార్ ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇదంతా కూటనీతి సార్. దీని వెనుక చాలా డిప్లొమసీ ఉంటుంది. ఇలా వాళ్ళని కన్విన్స్ చేసి మన దేశం పట్ల గౌరవం తెప్పించాలి, మన అనుకున్న దారిలోనే వాళ్ళని నడిపించేలా చేసేదే అజిత్ దోవల్. తన పేరు కాదు సార్, ఆయన మనిషి కాదు, అదొక సంస్థ, అదొక ఇన్స్టిట్యూషన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అంత రియాలిటీగా అంత దీంట్లో అంటే ఆయన ట్రైనింగ్ నుంచి వచ్చిందా, లేదా మీరు చెప్పిన కేరళలో సంఘటనలు ఆ విధంగా ఆయనకి కరడు కట్టిన గూఢచారుగా తయారు చేశారు? సార్ ఎప్పుడైనా సరే సార్ ఒక మనిషికి హీ హ్యాస్ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ సార్. అంటే తనేంటంటే తనని తాను నేను దేశానికి అంకితం చేసేసుకున్నాను అని ఆయన ఫిక్స్ అయిపోయారు సార్. సార్ ఆయన వయసు ఎంత సార్? హీస్ టచింగ్ 80s రైట్. 80లో ఉన్నారు ఆయన. మనకి 40లోనే ఆయాసం వస్తుంది, ఓ 4 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే నిద్ర కావాలి అని మన శరీరం అడుగుతుంది. అలాంటిది మీరు ఊహించండి సార్, మీ ఇంట్లో 80 ఏళ్ళ తాత ఏం చేస్తున్నాడు, పడుకుంటారు. 80 ఏళ్ళ అజిత్ దోవల్ ఏం చేస్తున్నాడు? ఆయన ఫీల్డ్లో ఉంటున్నాడు. అది తేడా సార్. అది అంటే ఆయన బాడీ మైండ్ అంతా కూడా దేశం కోసం అన్నది సార్, అది డివైన్ బ్లెస్సింగ్ సార్. నేను ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇద్దరిలో చూశాను సార్. ఒకటి డాక్టర్ రంగరాజన్ గారిలో చూశాను సార్, మన ఎకానమిస్ట్ డాక్టర్ సి రంగరాజన్ గారు, ఆయనలో చూశాను. అజిత్ దోవల్ గారిలో కూడా చూశాను సార్. రంగరాజన్ గారు కూడాను ఆయన నడిచే ఓపిక లేదు, నిల్చునే ఓపిక లేదు, కానీ స్టేజ్కి వెళ్ళి ఎకనామిక్స్ మాట్లాడినప్పుడు 40 నిమిషాలు 45 నిమిషాలు కదలకుండా మాట్లాడతారు. అదేవిధంగా అజిత్ దోవల్ గారు కూడా అంత వయసు అయిపోయినా సరే సార్ వరల్డ్ ట్రావెల్స్, మీటింగ్స్ తర్వాత మీటింగ్స్ సార్. అది మనం ఒక చిన్న కంపెనీ నడపడానికే స్ట్రెస్ అయిపోతాం సార్. ఈ లావాదేవీలు చూసుకోవడానికి ఒక 10 మంది పని మనుషులు ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడానికి మనకు స్ట్రెస్ వచ్చేస్తుంది అంటారు. ఆయన దేశాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు కదా సార్. ఆ వయసులో అంత స్ట్రెస్ తీసుకుంటూ అసలు ఉఫ్ అనకుండా పనిచేస్తున్నారు. ఏనాడు అంటే నేను అంటే ఆయన్ని చాలా దగ్గరగా చూశాను సార్. ఇక్కడ అంటే ఆయన్ని దగ్గరగా చూడడం అంటే కొన్ని ఆపరేషన్స్లో జాయింట్గా మాకు బ్రీఫింగ్స్ జరుగుతున్నప్పుడు ఐ వాజ్ ప్రెజెంట్ దేర్ సార్. అంటే ఆయన ఎంత సైలెంట్ పర్సన్ అంటే సార్, మనకి జనరలీ అలవాటు ఉంటుంది, మనం లొడలొడ వాగేస్తాం సార్. ఆయన అది కాదు సార్. ఆయన ప్రతిదీ గమనిస్తాడు. అంటే మనిషిని గమనిస్తాడు, మనిషి మాటని గమనిస్తాడు, మనిషి మైండ్లో నడుస్తున్న ఉద్దేశాన్ని గమనిస్తాడు. ఇప్పుడు మనకి రాయసీనా డైలాగ్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది సార్. ఆ రాయసీనా డైలాగ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పెద్ద పెద్ద దేశాలకి చెందిన డిఫెన్స్ హెడ్స్ని, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అందర్స్ని పిలుస్తారు సార్. పిలిచి ఏం లేదు మీటింగ్ పెడతాడు సార్. ఈయన కెపాసిటీ ఏంటంటే ఒక మనిషి ఏదో మాట్లాడుతున్నాడు కానీ మైండ్లో ఏం జరుగుతుందో అది రీడ్ చేసే కెపాసిటీ ఉంది సార్. మైండ్ రీడ్ చేసేస్తాడు సార్. మాట్లాడుతుంది ఒకటి, బుర్రలో నడుస్తుంది ఇంకోటి, అది పట్టేసుకుంటాడు, అది రాసుకుంటాడు. ఆయన మాట్లాడిన దాంతో ఆయనకి సంబంధం లేదు, అది ఆయన చెప్పాలనుకుంటున్నాడు, ఏదైతే దాయాలనుకుంటున్నాడో అది రాసుకుంటాడు. ఓకే, హీఈస్ ప్లానింగ్ ఫర్ దిస్. సో అలాంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన అలా సార్. ఇప్పుడు ఆయనకు ఒక టీం ఉంటుంది, ఆ టీంను కూడా ఇదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు ఆయన. 100% మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు మాట్లాడేది ఒకటి, మైండ్లో ఏముంది అన్నది సార్ మనం సార్ అందరూ అర్జునులు అవ్వలేరు కదా సార్. ద్రోణాచార్య వారు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, కానీ అర్జునుడు ఒక్కడే కదా సార్. సో మన దేశానికి అర్జునుడు అజిత్ దోవల్. సార్ ఆయన్ని మీ దగ్గరగా అంటే ఆయన ఆపరేషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఒక ఆపరేషన్ చెప్పండి. అంటే ఆయనతో ఆపరేషన్ అని కాదు సార్, లైక్ ఫర్ ఆయన డైరెక్షన్లో అండర్స్టాండింగ్ సార్. మనం 1970sలో దేని గురించి మాట్లాడతాం సార్, అంటే రా గురించి మాట్లాడతాను సార్ నేను. ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆయన కాంట్రిబ్యూషన్ పాకిస్తాన్లో ఒక చాలా పెద్ద కీలకమైన ఒక ఆపరేషన్ సార్. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకుంటుందా లేదా, ఇది ప్రశ్న సార్. ఈ ప్రశ్నకి మన భారతదేశానికి జవాబు కావాలి. ఎవరిని డైరెక్ట్గా అడిగితే చెప్పలేరు కదా సార్, ఎవరు చెప్పరు కూడా కదా సార్. దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? పాకిస్తాన్లో ఎంటర్ అవ్వాలి. సో ఈయన ఒక టీంని తయారు చేసుకొని పాకిస్తాన్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది సార్. పాకిస్తాన్లో ఒక ప్లేస్ కహూతా అని చెప్పి ఒక ప్లేస్ సార్. ఆ కహూతా అనే ప్లేస్లో వీళ్ళు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఒక ప్రిమైసిస్లో. ఇప్పుడు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంటే సాధారణంగా లోపల ఎవ్వరికి వెళ్ళడానికి వీలు ఉండదు సార్, అనుమతి ఉండదు.
కాకపోతే కనుక్కోవాలి ఏం జరుగుతుందో. అందరు వస్తున్నారు, పెద్ద పెద్ద బళ్ళు వస్తున్నాయి, విఐపి ప్రొటెక్షన్స్ వస్తున్నాయి, లోపల వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, కానీ ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో అనేది క్లారిటీ లేదు. అప్పుడు ఈయన తెలివిగా ఏం చేశాడంటే సార్, కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యాడు సార్. కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యి వాళ్ళు కటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు సార్. హెయిర్ కటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు. ఆ కటింగ్ షాప్కి వెళ్ళి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ని చాలా తెలివిగా తీసుకొని వచ్చాడు సార్. ఎప్పుడైనా సరే సార్, న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న స్థలంలో మనం ఉంటే గనక మన స్కిన్, మన బాడీ, మన హెయిర్ ఫాలికల్స్ మీద న్యూక్లియర్ ఎనర్జీకి రేడియేషన్కి సంబంధించింది అలా ఉండిపోతుంది. వాటిని ఇండియాకి తిరిగి పంపించి నిజంగా దీంట్లో రేడియేషన్ ఎలిమెంట్ ఉందా అని కనుక్కున్నాం సార్. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, అవును, ఈ కహుతా అనే స్థలంలో పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోవడానికి అంత రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పి. అప్పట్లో మొరార్జీ దేశాయ్ గారు మన ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే వీళ్ళు అక్కడ నుంచి ఇంకా మొరార్జీ దేశాయ్ గారికి 1-to-1 వీళ్ళకి ఆబ్వియస్లీ డైరెక్ట్ కాల్స్ ఉంటాయి కాబట్టి, సరే ఇలా ఇలా జరుగుతుంది, మీరు గోహెడ్ ఇస్తే ఏదో ఒకటి చేద్దాం అనేసి. ఆయన అసలు గోహెడ్ ఇవ్వలేదు సార్. అంటే ఇది చాలా దురదృష్టకరమైన, అంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ సార్. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రము ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపనే ఉండేది కాదు సార్. ఇన్ఫ్యాక్ట్ ఇతనే కాదు సార్, ఇజ్రాయిల్ వాళ్ళు కూడా భారత్తో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. దానికి కూడా అనుమతి ఇవ్వలేదు సార్. సో అది ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు పాకిస్తాన్ అయితే సార్, ఇప్పుడు మీరు గమనిస్తే కనుక సార్, పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ దట్ హ్యాజ్ ఎ న్యూక్లియర్ వెపన్. దానివల్ల పాకిస్తాన్ వరల్డ్ డిప్లొమసీలో చాలా పై ఎత్తుకు వెళ్ళిపోయింది సార్. ప్రతి దేశం పాకిస్తాన్తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటుంది, ఎస్పెషలీ ఇస్లామిక్ దేశం. అండ్ మనతో దగ్గరికి రావాలంటే పాకిస్తాన్కి దూరం అయినట్టుగా సార్ లెక్క. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వాళ్ళే బంధువులుగా సార్. సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి చాలా అవసరమైన దేశం అనమాట. సో ఆ డైమెన్షన్లో మనం మిడిల్ ఈస్ట్లో పెనిట్రేట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ప్రతి చోట పాకిస్తాన్ అడ్డొస్తుంది కాబట్టి. అండ్ మన న్యూక్లియర్ పాలసీ, న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తాను వేరే దేశానికని ఒప్పుకోవచ్చు సార్. అందుకే వాళ్ళకి న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇచ్చే అధికారం మనకు లేదు, ఎందుకంటే మన పాలసీలోనే మనం న్యూక్లియర్ అంబ్రెల్లా ఎవరికి ఎక్స్టెండ్ చెయ్యము అని చెప్పి మనం రాసుకున్నాం కాబట్టి సార్. ఇప్పుడు దురంధర్ మీరు చెప్పిన 2 పాయింట్లు కాకుండా ఈ టైంలో కొంతమందిని పంపిస్తారన్నది, అది కేవలం ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళతో పాటు నటోరియస్ క్రిమినల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, పంపిస్తుంటారు అన్నది నిజమేనా? 100% సార్. జనరలీ ఏం చేస్తారంటే సార్, అంటే బిఫోర్ ఐ టాక్ ఎనీథింగ్ సార్, ఒక ఏమంటారు డిస్క్లైమర్ సార్ మీ ఆడియన్స్కి. పబ్లిక్ డొమైన్లో లేని ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడను సార్. ఏదైతే కాన్ఫిడెన్షియల్ నేచర్ ఉంటుందో అది నేను చెప్పను సార్. సో నేను చెప్పిన దానివల్ల ఏ కాన్ఫిడెన్షియాలిటీ లీక్ అవ్వదు సార్, ఎందుకంటే ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయం అంతే మాట్లాడతాను, దాని మించి మాట్లాడను సార్. కానీ మన దేశంలో అండ్ అంతర్రాష్ట్రీయంగా కూడా చూసుకున్నా కొన్ని దేశాల్లో ఒక ప్రాక్టీస్ ఉంది సార్. ఒక ప్రాక్టీస్ ఏంటంటే, కొందరు ఖైదీలు ఎవరైతే యావజ్జీవ కారాగార శిక్షో లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా మేజర్ పనిష్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళలో దేశం పట్ల ఒక పాజిటివ్ భావన ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి యాజ్ ఏ రా ఏజెంట్స్గా వేరే వేరే దేశాలకి పంపించే ఒక ఆనవాయితీ మన దేశంలో కూడా ఉంది సార్. మన దేశంలో కూడా ఉంది. సో ఖచ్చితంగా దురంధర్ సినిమాలో మీరు అన్నట్టుగా చూపించింది అది వాస్తవం సార్, అది వాస్తవం. కానీ ఒక విషయం సార్, రా ఏజెంట్ అంటే దురంధర్ అంటే అది సినిమా కాబట్టి కొంచెం డ్రామటైజ్ అవుతుంది సార్. అంటే యాజ్ ఎ బాడీ బిల్డర్ చూపించడం అదంతా జరుగుతుంది, కానీ రా ఏజెంట్ అది కాదు సార్. రా ఏజెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. అంటే 1-to-1 ఫిస్ట్ ఫైట్ ఎలా చేయాలి, ఎలా క్లీన్గా ఎటువంటి శబ్దం కానీ ఎటువంటి అటెన్షన్ రాకుండా ఒక మనిషిని ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిలీ మార్షల్ ఆర్ట్స్ క్రాఫ్ మాగా అని ఉంటుంది సార్. ఆ క్రఫ్ మాగా టెక్నిక్స్ కూడా మన రా ఏజెంట్స్కి నేర్పిస్తారు. ఏంటంటే క్రఫ్ మాగా అంటే? క్రఫ్ మాగా ఈజ్ అ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ సార్. అంటే అవి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ని మిక్స్ చేసి ఒక ఏజెంట్కి ఎలాంటి ఏమంటారు క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్లో అటాక్ చేసే టెక్నిక్స్ ఉంటాయో అవన్నీ నేర్పిస్తారు సార్. సో దట్ ఈస్ ద మోస్ట్ డెడ్లియెస్ట్
వాట్ యూ కాల్ అటాక్ టెక్నిక్స్ ఇన్ ది వరల్డ్ సార్ టుడే. ప్రపంచం నేర్చుకుంటుంది సార్ క్రాఫ్ట్. ఆ రా ఏజెంట్స్కి కవర్ ఎలా ఉంటుందండి? ఏ కవర్లో వెళ్ళచ్చు? చాలా కవర్ ఉంటాయి సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఇంకో ప్రశ్న మిగిలిపోయింది. లైక్ మీరు అన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారా, ఆర్మీ వాళ్ళు ఉంటారా అన్నట్టుగా. సార్ యాక్చువల్లీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్. రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది ఆర్మీ, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది పోలీస్, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ. సాధారణంగా వీళ్ళతో కలిసి ఆపరేషన్స్ రా చెయ్యదు సార్. కానీ ఆ ఏజెన్సీలో వీళ్ళు మీకు చెప్పిన ముగ్గురు ఏజెన్సీ కూడా వెళ్తుంటారు, డిప్యుటేషన్ వెళ్తుంటారు కదా? వెళ్తారు, అదే చెప్తున్నాను సార్. ఒకవేళ ఒక ఆర్మీ నుంచి ఒక ఆఫీసర్ని డెప్యుటేషన్కి రాలో పంపిస్తే అప్పుడు అతను రా మనిషి, ఆర్మీ మనిషి కాదు సార్. అవును. ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది సార్. ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే డెప్యుటేషన్కి ఇప్పుడు నన్నే ఆర్మీ నుంచి అందులో పంపించారు అనుకోండి సార్, అప్పుడు నన్ను ఆర్మీ రోల్స్ నుంచి తీసేస్తారు సార్. నేను రా రోల్స్కి వెళ్ళిపోతాను కాబట్టి అది రా ఆపరేషనే అవుతుంది సార్. అండ్ వీళ్ళకి ఏంటంటే సార్, బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్ నేచర్ కదా సార్. వేరే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో అందుకని అది వాళ్ళు షేర్ చెయ్యరు సార్. అండ్ ఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అతి ఎక్కువగా ఫీల్డ్ ఆపరేషన్స్కి వెళ్ళకపోవచ్చు సార్. జనరలీ ఫీల్డ్ ఆపరేషన్స్ వాళ్ళని కింద నుంచే తయారు చేస్తారు ఎందుకంటే ఐపీఎస్ ఈజ్ అ వెరీ బిగ్ అసెట్ ఫర్ ది నేషన్. ఆయన ఏమన్నా పట్టుకుంటే దొరికిపోతే చాలా డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన ఐడెంటిటీ చాలా ఈజీగా తెలిసిపోతుంది, హీ వాజ్ అన్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి. సో అలా కాకుండా ఒక చాలా నార్మల్ ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తిని పట్టుకొని ఆయన కొన్ని విషయాలు చూస్తారు సార్. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే సార్, రాకి నేను అప్లై చేశాను, నేను రాలో జాయిన్ అయ్యాను అని మనం అనుకుంటాం సార్. కానీ నిజం అది కాదు సార్. రా మిమ్మల్ని అప్లై చేసేలాగా చేస్తుంది సార్. అంటే రా వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అనుకుందాం సార్. మాకు మురళీ గారు కావాలి అని అనుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు సార్. మీ మొత్తం అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోతే మీకు అసలు ఏం తెలియదు. మీ ఫోన్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ఇల్లు మొత్తం బగ్గింగ్ అయిపోయిద్ది సార్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంతా వాళ్ళకి తెలిసిపోతుంది సార్. ఇక్కడ ఐడియా ఏంటంటే మురళీ గారి వీక్నెస్ ఏంటి పట్టుకోవాలి. మురళీ గారి వీక్నెస్ డబ్బా, మురళీ గారి వీక్నెస్ అమ్మాయా, మురళీ గారి వీక్నెస్ ఇంకేమైనా హోదానా, ఇవన్నీ తెలుసుకుంటారు. అచ్చా, ఈ మనిషికి ఇలాంటి వీక్నెస్ ఏమీ లేవు అండ్ దేశం పట్ల ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మీ ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టిస్తారు. ఎలా అంటే ఏవైతే రాకి సంబంధించిన పోస్టులు అవన్నీ ఉంటాయో అవి మీకు రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డిజిటల్ సోర్స్ నుంచి. మీరేమనుకుంటారు, నేనే అప్లై చేసానేమో అనుకుంటారు, కానీ అది రా వాళ్ళే పంపిస్తారు, మీరు అప్లై చేస్తారు. సో ఆ తర్వాత ట్రైనింగ్ ఆల్మోస్ట్ 1.5 to 2.5 years కూడా జరుగుతుంది సార్. ఎక్కడ ఉంటుందండి? మల్టిపుల్ లొకేషన్స్. అది కాన్ఫిడెన్షియల్ సార్, అది మనం చెప్పడానికి వీల్లేదు. అంటే అందులో చాలా ఉంటాయి విషయాలు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఆఫ్ఘాన్ సెక్టర్కి తయారు చేస్తున్నారు అనుకుందాం సార్. ఆ మురళీ సార్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, తెల్లగా ఉంటాడు, బాగానే ఉంటాడు, గడ్డం మీసం వచ్చేస్తే ఆఫ్ఘానీ వాళ్ళ కనిపిస్తాడు అనిపిస్తే మురళీ సార్ని ఆఫ్ఘనిస్తాన్ అని డిసైడ్ చేశారనుకోండి. ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ, ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ, ఆఫ్ఘనిస్తాన్ కల్చర్, ఆఫ్ఘనిస్తాన్ లాంగ్వేజ్, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మీకు నేర్పిస్తారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ మీకు నేర్పిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 2.5 years పడుతుంది. అంటే మనం రిక్రూట్ చేసాము, 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసాము, పంపించేసాము, అలా ఉండదు సార్. ఈజీగా 1.5 to 2.5 years ఆఫ్ టైం పడుతుంది సార్ మిమ్మల్ని ఇండక్ట్ చేసే ముందు. సో అందువలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి సార్, రా ఏజెంట్ ఒక దేశంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా ఇటువైపు నుంచి జీరో కాంటాక్ట్ అటువైపు నుంచే రావాలి తప్ప ఇటువైపు నుంచి ఎప్పుడు కాంటాక్ట్ అవ్వదు. కానీ ఇంకో విషయం, ఎక్కడైతే మన రా ఏజెంట్ని ప్లాంట్ చేస్తారో ఆయన మీద కన్నేసి ఉంచడానికి ఇంకొకరిని ప్లాంట్ చేస్తారు. ఎందుకంటే డబుల్ ట్యాప్ అయ్యే అవకాశం ఉంది సార్. మనం మన మనిషి అని చెప్పి పంపించాము, మన మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళ మనిషి అయిపోతే మన మీద ఏమన్నా జరిగితే అది ఇబ్బంది ఉంటుంది కదా సార్. సో ఖచ్చితంగా ఆయన మీద కన్నేసేవాడు ఉంటాడు, ఆయన మీద కన్నేసేవాడు మూడోవాడు ఉంటాడు.
సో ఇలా ఒక రింగ్ లాగా అయిపోతుంది. ఓకే సో ఒకరి మీద ఒకరు కనిపెట్టుకొని ఉంటారు. సార్ ఇప్పుడు ఫస్ట్ రింగ్ వెళ్ళాడు అనుకోండి, అవును సార్, ఆయనకు 2 years ట్రైనింగ్ ఇచ్చారు, అసలు ఆయన కంప్లీట్గా డెడికేట్గా దేశం కోసం వెళ్ళిపోయాడు. అంటే దానికి ఒక టైం బాండ్ ఉంటుందా? 8 సంవత్సరాలు ఈ ఆపరేషన్ టార్గెట్ కంప్లీట్ రావాలని, అంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టార్గెట్ అయ్యే వరకు ఇటు ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోవాలా? ఇంకా అంటే ఫ్యామిలీ ఆ డైమెన్షనే లేదు సార్, అసలు ఆలోచనలోనే మైనస్ సార్. కానీ అప్పటికి పెళ్ళి ఉంది అనుకోండి, పిల్లలు ఉంటారు కదా, ఇంకా పని మీద వెళ్ళాను అంతే సార్, అంతే అంతే. గవర్నమెంట్ పని మీద ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, లేదా గవర్నమెంట్ పని మీద ఫ్రాన్స్ వెళ్తున్నాను. ఫ్రాన్స్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, ఎక్కడికో ఆఫ్ఘనిస్తాన్ చెప్పి వెళ్తాడు. శ్రీలంక వెళ్ళొచ్చు. అంతే అంతే, చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా బగ్గుంది. అవును. నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఇంట్లో వాళ్ళకి సార్, ఇఫ్ యు ఆర్ ఎ రా ఏజెంట్, నీ మైండ్లో ఏం జరుగుతుందో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకుంటాడు. మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి సార్ బికాజ్ నేషనల్ సీక్రెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో 0 error సిండ్రోమ్ సార్, అసలు 0 error కూడా మనం అసలు ఒప్పుకోవడానికి వీల్లేదు. సార్ ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదో కంట్రీకి పంపారు, అక్కడ కవర్ ఏదో డ్రైవర్ గానో లేదంటే బ్యాంక్ ఆఫీసర్ గానో ఏదో ఒకటి ఇస్తారు. సార్ కవర్ కుడ్ బి బెగ్గర్ ఆల్సో, మాది బెగ్గర్. కవర్ కుడ్ బి పొలిటీషియన్ ఆల్సో. అదే మన దురందో సినిమా టైప్లో 100%. సార్ ఇజ్రాయిల్ వాడు యూనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళు స్పైలా పంపించిన వాళ్ళు దేశానికి రాష్ట్రపతులు అయిపోవాలా, అంత బాగా కవర్ చేస్తారు వాళ్ళు. సో డోంట్ థింక్ దట్ స్పై అనగానే బిచ్చగాడ్లా ఉంటాడు, స్పై అనగానే డ్రైవరు కూలోళ్ళ పనిచేస్తాడు, కుక్లా పనిచేస్తాడు. నాట్ నెసెసరీలీ ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ కెన్ ఆల్సో బి ఆర్ ఏజెంట్. యా 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 అది మనం ఎప్పుడైనా సార్ ఇప్పుడు పాకిస్తాన్ అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏముంది సార్ కక్కూర్తనం, డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసే జాతి వాళ్ళది. సో కొన్ని డబ్బులు వాళ్ళు మొహన్ పడేస్తే వాడు ఏమైనా చేస్తాడు కదా సార్. అదే నన్ను ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని రాష్ట్రపతి చేసేస్తారు, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసేస్తారు. అందులో ఉంది సార్, వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో మన దగ్గర డబ్బుకి దేవుడు దేవుల లక్ష్మీదేవి కటాక్షంగా మనకి ఏ తక్కువ లేదు దేశానికి. సో హ్యాపీగా ఎవరిని ఆ విధంగా ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, మనకి ఏదో కంట్రీలో సీక్రెట్స్ గురించి పంపించారు, ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదా? జనరలీ నో సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అడిషనల్ టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ని ఒక లష్కరే తైబాకి చెందిన ఒక కమాండర్ని ఎలిమినేట్ చేయడానికి పంపించారు, రైట్ సార్. వీడు చాలా ఎక్సలెంట్గా ఒక 6 నెలలు 8 నెలలు టైం తీసుకొని వాడు మూమెంట్ అంతా ట్రాక్ చేసి అసలు 0 error తోటి వాడిని ఎలిమినేట్ చేయడం జరిగింది సార్. ఈ గన్మెన్ ఎపిసోడ్స్ నా బుర్రలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పటికొచ్చి వాస్తవం సార్, ఒక్క ప్లాన్ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఏనాడైనా గన్మెన్ దొరికిపోయాడా అని విన్నారా సార్? లేదు, ఉండదు, సమస్య లేదు సార్. అది ఏ కంట్రీలో ఉండదు, అది ఫుల్ ప్రూఫ్ సార్ అది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎందుకంటే మీరు టైం స్లాక్ వాళ్ళకి టైం ఉండదు సార్, వాళ్ళకి టార్గెట్. నీకు టార్గెట్ ఇచ్చాను, ఈ పాకిస్తానీ బ్రిగేడియర్ వీడు 1999 వార్లో మన దేశానికి అన్యాయంగా ఇచ్చేసాడు, ఇంతమంది సైనికుల్ని చంపించింది వీడిని ఎలిమినేట్ చేయాలి, నీ టార్గెట్ టైం తీసుకో. సో మనము ఎంత క్లాసికల్గా ఎగ్జిక్యూట్ చేసామంటే, ఒక బ్రిగేడియర్ రీసెంట్గా పాకిస్తానీ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యి రోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపాం సార్. అంటే వాడిని చంపాలి, అది ఫిక్స్. వాడి ఇంటికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాడు రిటైర్మెంట్ ఎండ్ యాజ్ అ బ్రిగేడియర్. వాడి ఇంటికి వెళ్ళే ముందు వాడిని చంపాం, వాడి ఇంటి గుమ్మం ముందు చంపేవాడు. అది రా సార్. ఓకే, ఆ టార్గెట్ అయిపోయింది, మీరు చెప్పిన టాస్క్ క్లోజ్. నెక్స్ట్ అడిషనల్గా యాడ్ అవుతుందా, లేదు వాళ్ళు తిరిగి బ్యాక్ టు హోమ్కి వచ్చి? జనరల్లీ ఏమవుతుందంటే సార్, ఇది అక్కడికి వెళ్ళి కిలో బియ్యం తీసుకురా కాదు కదా సార్. ఇట్స్ ఎ వెరీ హైలీ స్ట్రెస్ఫుల్ టాస్క్ సార్. సాధారణంగా పిలిపించేస్తారు సో దట్ ఒక 2 months 3 months ఫ్యామిలీతో టైము కొంచెం కూల్ డౌన్ అయ్యి. ఎందుకంటే సార్ బీయింగ్ ఎ రా ఏజెంట్ ఈజ్ నాట్ బీయింగ్ ఎ షెఫ్ ఇన్ ఎ హోటల్. ఇట్ ఈజ్ నాట్ దట్ వర్క్ సార్. అనుక్షణము నేను ఎవరినో తెలిసిపోతుందా, నేను దొరికిపోతానా, నన్ను చంపేస్తారా, అనుక్షణం మీ మైండ్లో ఆ స్ట్రెస్ ఉంటే మీరు ఎలా ఉంటారు సార్?
మనం ఓన్లీ మనం చేస్తున్న పిచ్చి పని కూడా స్ట్రెస్ తీసేసుకుంటాం. అవును. జస్ట్ ఇమాజిన్ మీరు స్టూడియోకి వస్తున్నారు, స్టూడియోలో ఎవరోడో నా కోసం కాసుకొని కూర్చొని ఉంటాడు, వాడు నన్ను ఈరోజు వేసేస్తాడు అనిపిస్తే మీరు ఎంత ఫ్రీ మైండ్తో ఉండగలరా సార్? ఉండలేవు. ఇమాజిన్ సంబడి 8 months 10 months 12 months 14 months 2 years ఆ స్ట్రెస్ని తట్టుకోకుండా ఎవ్వరికీ దొరకకుండా అక్కడ కూర్చొని ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరలీ మనం తిరిగి పిలిపించేస్తాం. ఒకటి అప్రిసియేషన్ కోసం పిలుస్తాం, రెండోది రెస్ట్ అండ్ రికూప్ అంటారు సార్. ఆ రెస్ట్ అండ్ రికూప్ కోసం కూడా సాధారణంగా పిలిచేస్తాం. కాకపోతే మోటివేషన్ లెవెల్ ఈ ఏజెంట్స్ ఎలా ఉంటుందంటే, సార్ వాడితో పాటు వాడిని కూడా చూశాను, నాకు కొంచెం టైం ఇస్తే వాడిని కూడా వేస్తా, అక్కడ నుంచే వస్తుంది సార్. అది సార్ అది అల్టిమేట్ కిక్ కదా సార్. మన దేశానికి హాని చేసిన వాడిని చంపడంలో వచ్చే కిక్ ఇంకేం కిక్ ఉంది సార్? అవసరం లేదు. ఇంక వాడంతా పోతుంది. వాడిని నేను ఈరోజు వేసేసాను అన్న అనుభవము వాడిలో ఉన్న అలసట అంతా ఒక 5 seconds వ్యానిష్ అయిపోయింది. సో దట్ ఈస్ హౌ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ రా ఏజెంట్స్ వర్క్ సార్. అక్కడికి వెళ్ళాక మీరు చెప్పినట్లుగా అసలు అందరూ దిగితే ఇంకా మజా వేరుంటుంది సార్. అంటే ఇంకా వాళ్ళు అహర్నిశలు దేశానికి వాళ్ళని వాళ్ళు సమర్పితం చేసేసుకున్నారు. అంటే సార్ చూడండి, అంటే దాంట్లో రిటైర్మెంట్ అని ఉండదు. అదే చెప్తున్నాను సార్. చూడండి సార్, సూపర్. ఒక సైనికుడు దేశాన్ని సేవ చేస్తూ ప్రాణాలని కోల్పోతే ఒక మార్టైర్ అని చెప్పి న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సమాజానికి చెందిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ రెస్పెక్ట్స్ వాళ్ళు ఇస్తారు. కానీ ఒక సైలెంట్గా ఒక ఏజెంట్కి ఏమైనా అయితే అసలు మావాడు కాదనేస్తారు కదా సార్. అంటే మన దేశము మనల్నే కాదు అని అనేస్తుంది, అయినా సరే మనం మన దేశం కోసం పోరాడాలి. ఆ ఆలోచన రావాలి అంటే మీరంతా కమిటెడ్గా ఉండాలి సార్. అసలు అది దాన్ని మించింది లేదండి, అసలు లేదు కదా సార్. అంటే మన అందరికీ ఒక రికగ్నిషన్ మనకు పురుగు ఉంటుంది. ఒరే నేను చేశానని చెప్పరా, నేను చేశాను రా, వాడికి అసలు ఆ ఫీలింగే లేదు కదా సార్. అయితే చేశాను లేదా అంతే సార్, అయితే చేశాను లేకపోతే పోతాను అంతే. మూడో ఆప్షన్ లేదు కదా సార్ అక్కడ. అంటే అక్కడ నేను దొరికిపోతే వీళ్ళు ఫోన్ చేస్తే నన్ను పంపించేస్తారు, లేదు కదా సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. గ్రేట్ అండి. అసలు మనం మాటల్లో చెప్పలేము సార్. రా ఏజెంట్స్ చేసే ఈ దేశానికి రా ఏజెంట్స్ చేస్తున్న త్యాగం కానీ సర్వీస్ కానీ దానికి సాని లేదు సార్. ఇంక దానికి కంపారిజనే లేదు సార్, అసలు చేయడానికి వీల్లేదు. కానీ మన దగ్గర రా ఏజెంట్ ఉన్నారు, వేరే కంట్రీలో ఇంకొక ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా మన దగ్గర తీసి పంపిస్తుంటారు భారతదేశానికి. ఐఎస్ఐ అన్న పెడుతుంటారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే కనిపిస్తుంటాయి కదండి. అంటే వేరేగా అంటే ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం ఒక టాస్క్ ఇచ్చాం, మన కంట్రీకి లాస్ చేస్తున్నాం, ఆ టాస్క్ మీదే ఉంటుంది తప్ప అక్కడ అరాచకాలు చేయాలనో లేదా ఇంకోటి మనం చూపించాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ టాస్క్ బ్లాస్టులు చేయడం ఇటువంటి చేస్తుంటారు కదా. వాళ్ళు స్పై ఏజెంట్స్ కాదు, ఆ టెర్రరిస్టులు సార్. వాళ్ళకి అసలు ఏం జీరో. ఆ టెర్రరిస్టులను చూసుకునే బాధ్యత మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళతో పెద్ద ఇదేం లేదు సార్. కానీ మళ్ళీ మనం వెనక్కి వద్దాం. అజిత్ దోవల్ ఆయన టీం ఎంతమంది ఉండొచ్చండి? అంచనా లేదండి మనం అసలు నంబర్స్లో. సార్ దురంధర్ సినిమాలో చూపించిన క్యారెక్టర్ దోవల్ కొన్ని వందల్లో ఉంటారు సార్, కొన్ని వందల్లో ఉంటారు సార్. ఆయన కింద పనిచేసే వాళ్ళు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏందేనా అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. వై నాట్ అంటే సింపుల్ సార్. కథానాయకుడు ఈయనే సార్. సినిమాలో చూపించినట్టుగా కథానాయకుడు ఈయనే సార్. కథానాయకుడికి ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో తెలుసు సార్. అక్కడ గ్రౌండ్ ఏజెంట్ కూడా తెలియదు. మీరు చూసుంటే సినిమా ఎక్కడ బటన్ నొక్కాలో ఆయన తెలుసు. ఆ పొలిటీషియన్ మనోడే అన్న విషయం వీడికి ఏనాడైనా తెలిసిందా? తెలియదు కదా సార్. ఆ కథానాయకుడికి ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో వాడికి తెలుసు సార్. ఇదే కాదు సార్, మీరు టైగర్ జిందా హే సినిమా ఒకవేళ చూసుంటే కనుక సల్మాన్ ఖాన్ సినిమా, యా టైగర్ జిందా హే, టైగర్ అభి బాకీ హే ఏదో పేరు మీద సినిమా ఉంది సార్. అక్కడ పరేష్ రావల్ ఉంటాడు సార్ మిడిల్ ఈస్ట్లో. వీళ్ళకి ఆ విషయం తెలియదు మనోడే అని చెప్పేసి. ఆ లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉన్న సైనికులు వీళ్ళని చంపైపోతే మధ్యలో చాపుతాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు వీడు అంటాడు, ఒరే నువ్వు పుట్టక ముందు ఈ భూమిలో నేను వచ్చా, సో నువ్వు బచ్చాగాడిలా ఉండు అని చెప్తాడు వాడు. సో ఎవరు మనల్ని ఎలా ఎందుకంటే స్టార్టింగ్లో పరేషాలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నా ఒక కన్ను నీ మీదే ఉంది అంటాడు. అప్పుడు కూడా మనం ఎవరికి స్విచ్ అలగదు, అరే వీడు కూడా మన రాయజెంటేరా అని చెప్పేసి.
మనకేమనిపిస్తుంది, వాడు ఏదో బిజినెస్ పరంగానే ఏదో డైలాగ్ కొట్టాడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, వాడు చెప్తాడు, ఒరే నాకు కన్ను ఒకటి నీ మీద ఉంది, నాకు నీ మీద భరోసా లేదురా అంటే. ఆ భరోసా లేదంటే ఏంటి, నువ్వు ఎప్పుడొకప్పుడు దొరికిపోతావు, నేనే రావాలరా నేను సేవ్ చేయడానికి అన్నట్టుగా. సో ఆ డైమెన్షన్లో సార్, సో ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు సార్, ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు. కానీ మీరు అన్నట్లుగా వాళ్ళు దేశం కోసం అంకితం అవుతున్నారు కాబట్టి కుటుంబం అవన్నీ ఆలోచించారు. సార్ వాళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయండి? వాళ్ళు శాలరీస్ కోసం పని చేయరు సార్. స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్, రా వాళ్ళకి స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి సంవత్సరానికి 1 నెల శాలరీ బోనస్గా ఇస్తారు సార్. ఇంక దీనికంటే వివరాలు వద్దులే. రా ఏజెంట్ అయిపోయింది, అజిత్ దోవల్ గారు చేయింది. మీరు చేసిన ఆపరేషన్లో మంచి ఆపరేషన్ చెప్పండి సార్. 2008 ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. 2008లో ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ ముంబై బాంబ్ బ్లాస్ట్లో మన దేశం ఒక రిప్లై ఇవ్వాలి కదా సార్. అవును, అటాక్ చేయాలో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మాకు ఆర్డర్స్ ఏమొచ్చాయంటే సార్, యూ డిప్లాయ్ ఇన్ ది బార్డర్స్ అన్నట్టుగా కొన్ని సర్వేలెన్స్ ఎక్విప్మెంట్స్ని పెట్టండి అన్నట్టుగా కొన్ని ఆదేశాలు మాకు వచ్చాయి సార్. అంటే 2008 వరకు నేను నార్మల్ యూనిట్లో ఉన్నాను, పీ స్టేషన్లో ఉన్నాను. అకస్మాత్తుగా బార్డర్కి వెళ్ళాలి, అకస్మాత్తుగా యుద్ధం అయ్యే అవకాశం ఉంది. చూడండి ఎలా పల్స్ మారిపోతుంది, మైండ్లో పల్స్ ఎలా మారిపోతుంది సార్. ఇన్స్టెంట్గా ఓవర్ నైటే ట్రావెల్, డే టైంలో ట్రావెల్ చేయడం తెలియలేదు. డే టైంలో ట్రావెల్ చేస్తే ఎనిమీ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది. ఓవర్ నైట్కి వెళ్ళి దొంగచాటున బార్డర్ దగ్గర ఒక సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి అంటే ఆషామాషిగా సార్. అంటే దట్ వాజ్, అండ్ ఆ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఎనిమీ డీప్ టెరిటరీలో చూడాలి అంటే ఒక హైట్ మీద పోవాలి సార్. దాన్ని మాస్ట్ అంటారు, MAST, మొబైల్ మాస్ట్ ఉంటుంది. 30 మీటర్స్ హైట్ మీద మొబైల్ మాస్ట్ మీద సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి ఎనిమి లోపలికి డీప్గా 12 కిలోమీటర్ లోపలికి చూడాలి అని మాకు ఆదేశం. ఇమాజిన్, నువ్వు 30 మీటర్స్ హైట్లో కూర్చొని ఉన్నావు, చిన్న తప్పు నీ లొకేషన్ వాడికి దొరికితే ఇంకేది మిగలదు. వాడికి తెలుసు 2008-26 ముంబై బ్లాస్ట్ జరిగింది, అటాక్స్ జరిగాయి, భారత్ ఏదో ఒకటి చేస్తుందని చెప్పి వాడు కూడా కాపు కాసుకొని కూర్చుంటాడు కదా సార్. ఒక చిన్న మూమెంట్ తప్పు నువ్వు ఎక్కుతున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు ఎక్విప్మెంట్ సెటప్ చేస్తున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అన్న రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో కూడా వాడికి తెలిసినా, నీ కమ్యూనికేషన్ సైలెన్స్, దో కమ్యూనికేషన్ వాజ్ కంప్లీట్లీ సైలెన్స్, రేడియో సెట్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పేసాడు సార్. అబ్జర్వేషన్ ఇవ్వాలి, అబ్జర్వేషన్ చేసి కింద కమాండ్ పోస్ట్కి ఇవ్వాలి, ఏం చేయాలో మీతో సంబంధం లేదు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇటు కదలలేము, ఇటు ఒక చిన్న సౌండ్ చేయలేము, వాడేమో మనల్నే చూస్తున్నాడు, వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ చేస్తాడో తెలియదు. అంటే ఫస్ట్ టైం ఆ పోస్ట్ ఎక్కడది? రాజస్థాన్ బోర్డర్. ఫస్ట్ టైం లైఫ్లో సార్ భయం అంటే ఎటో అర్థమైంది సార్. ఆ రోజు రాత్రి అమ్మ ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్స్పీరియన్స్. అండ్ మీరు డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో ఉన్నారు సార్. వాడు మా అయితే ఒక్కసారి మిస్ అవుతాడేమో, రెండోసారి మిస్ అవడు. అంటే మనకి ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేకుండా మనం చాలా ధైర్యంగా ఎనిమీ ఇన్ఫర్మేషన్ మూమెంట్స్లో ఏమన్నా మూమెంట్ ఉందా ట్రాక్ చేసి కమాండ్ పోస్ట్కి పంపించడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ సార్. సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు అర్థమైంది, అంటే చిన్న తప్పు జరిగితే చచ్చిపోతాము అంటే ఎంత సీరియస్నెస్గా చేయాలి. అంటే సార్ మన బాడీలో ఒక చిన్న షైనింగ్ ఐటమ్, ఆ పెన్ను పెట్టుకున్నా సరే ఆ పెన్ను షైన్ అయింది అనుకోండి, ఏమంటారు కనిపించింది అనుకోండి రాత్రిలో, బుల్లెట్ అటే వస్తుంది. సో చాలా తస్మాత్ జాగ్రత్త అంటాం కదా సార్. అంటే మీ గురించి ఏం తెలియకుండా మేము ఈ షూస్ ఉన్నాయనుకోండి సార్, ఈ మాస్ట్, మొబైల్ మాస్ట్ ఐరన్ ఎలివేటెడ్ పోస్ట్ సార్. ఐరన్ మీద కాలు పెడితే సౌండ్ వచ్చింది కదా సార్, దీనికి బట్ట చుట్టుకోవాలి దాని సౌండ్ రాకుండా. అంటే నాకు కడియం వేసుకుంటాను కదా సార్, ఆ కడియం రాడ్ తగులితే సౌండ్ వస్తుంది. కడియం మొత్తం చేసుకొని దాన్ని దారంతో కట్టి, దానికి కూడా లైట్ పడితే దారంతో కట్టేయాలి దీన్ని. సో అంటే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే కానీ అలాంటి ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయలేము సార్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ వచ్చింది సార్. పాకిస్తాన్ చాలా విపరీతంగా వాళ్ళు పోస్టుల మీద వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది సార్. అంటే బట్ సమ్హౌ అటాక్ ఏం మనం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సార్ 2008 ముంబై అటాక్స్ తర్వాత మన దేశం ఎటువంటి కీలకమైన యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకుపోవడం అన్నది చాలా పెద్ద దుర్భాగ్యమైన విషయం సార్. ఏదైతే ఇప్పుడు పహల్గామ్లో జరిగిందో, తిరిగి మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ చేసామో
అలాంటిది 2008లో చేసుంటే కనుక వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చేది కాదు సార్. సో అది మనం 2008లో మాత్రం చాలా పెద్ద తప్పు చేసాం సార్. అసలు ఏమీ చేయలేదు సార్. 2001 పార్లమెంట్లో అటాక్ అయినప్పుడు కనీసం మనం మొత్తం మిలిటరీని తీసుకెళ్లి బార్డర్లో కూర్చోబెట్టి ఆ దాడికి వస్తున్నారు అని చెప్పి వాడికి భయమైనా పెట్టాం. కానీ ఈసారి 2008లో అసలు ఏమీ చేయలేదు సార్. అంటే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి, ఆ తర్వాత ఎన్ఎస్జీ హబ్స్ కొత్తగా పెట్టడం జరిగింది, అవన్నీ జరిగాయి. కానీ ఒక వాడికి బుద్ధి చెప్పే ఒక్క విషయం చేయలేదు సార్. ఆపరేషన్ సింధూర్ మాత్రం టాప్ కదండి. అదే సార్. 21st సెంచురీలో నేను 20th సెంచురీని కూడా కౌంట్ చేసేస్తాను సార్. అంత పర్ఫెక్ట్ ప్రెసిషన్తో క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ సింధూర్ సార్. అంటే ఎంత ప్రిసైజ్ ఆ బ్రహ్మోస్ మిజైల్ సార్. అసలు మనకి అది బ్రహ్మాస్త్రం లాంటిది సార్. అసలు ఆ బ్రహ్మోస్ మిజైల్కి జవాబే లేదు సార్. ఎందుకంటే ఒక క్రూజ్ మిజైల్ అయ్యి ఉండి, క్రూజ్ మిజైల్ అంటే సార్ ఇది పైకి వెళ్ళదు ఆకాశంలో, ఒక స్ట్రైట్ లాగా వెళ్తుంది అనమాట. ఒక క్రూజ్ మిజైల్ అయ్యి ఉండి అంత వేగంగా అది వెళ్తుంది కాబట్టి దాన్ని పట్టుకునే మిజైలే లేదు సార్. అందుకే పాకిస్తాన్ దగ్గర బ్రహ్మోస్కి జవాబే లేదు సార్. అండ్ ఎంత యాక్యురసీ అంటే సార్ 3 మీటర్స్ ఆ రేంజ్ లోపలనే అది యాక్యురేట్గా పడుతుంది సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మనం కూర్చొని ఉన్నాం సార్. ఈ బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఏ ఆఫీస్లో ఎవడి మీద వేయాలి చెప్పు అని అడుగుతాడు. అచ్చా, ఏరియా కాదు, బిల్డింగ్ కాదు, బిల్డింగ్లో ఏ పడుతుంది అంతే. 3 మీటర్లు సార్. 3 మీటర్లు ఎంత మీరు నేను కూర్చొని స్పేస్. వాడు ఇక్కడ పడేయాలనుకుంటే వచ్చి మధ్యలోనే పడుతుంది. అది మీ మీద పడదు, నా మీద పడదు. అంత ఎక్సలెంట్ అక్యురసీతో మనం తయారు చేసాం సార్. ఇప్పుడు మీరు వినుంటే గనక పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్ మీద మనం అటాక్ చేసాం. మీరు గుర్తుంటే ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాము. వాళ్ళు ఆ ఎయిర్ బేస్ కింద కమాండ్ పోస్ట్ తయారు చేసుకున్నారు సార్. ఎన్ని మీటర్లు? ఆల్మోస్ట్ 200-250 ఫీట్ కింద ఉంది ఆ యొక్క న్యూక్లియర్ కమాండ్ పోస్ట్. ఆ న్యూక్లియర్ కమాండ్ పోస్ట్కి ఏసీ వెంట ఉంటుంది కదా సార్. భూమి కింద ఉంది అంటే ఏసీ గాలి వెళ్ళాలి కదా. ఆ ఏసీ వెంట లోపల నుంచి కొట్టాను సార్. ఎందుకంటే కమాండ్ పోస్ట్కి స్టీల్ అండ్ ఐరన్ రీఇన్ఫోర్స్డ్ విత్ సిమెంట్ ఉంటుంది. దాన్ని మనం బంకర్ బస్టర్ ఉంటే కనుక పేల్చలేము. మన దగ్గర బంకర్ బస్టర్ బాంబు లేదు. ఏం చేయాలి అప్పుడు? ఏసీ వెంట్ ద్వారా లోపలికి వెళ్ళాలి సార్. ఏసీ వెంట్ ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుంది సార్? 2x2 1x1 ఉంటుంది. అంత ప్రెసిషన్గా దాని లోపల నుంచి పోయింది సార్. అది సార్, అది టాలెంట్. ఎందుకంటే సార్ మనము వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. కానీ ఇప్పుడు రానున్న 20-30 సంవత్సరాలు మాత్రం సార్ ఎక్సలెంట్ బూస్ట్ ఫర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే మన దేశము, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా డైమెన్షన్స్లో ప్రైవేటైజేషన్ కూడా తీసుకొచ్చింది సార్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ది హబ్ ఆఫ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ది వరల్డ్ సార్. ఇండియా కాదు, ఫార్ ది వరల్డ్. మనకి యూరోప్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకి ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. అంటే మన ఇజ్రాయెల్ పక్కన పెట్టచ్చు అంటే వాళ్ళతో కలిసి చేద్దాం సార్. పక్కన ఎందుకు పెట్టాం సార్? ఇజ్రాయిల్ మనకి చాలా మంచి స్నేహపూర్వకమైన దేశం సార్. 1948, 47 స్నేహపూర్వకం తర్వాత మారచ్చు కదండి. అంటే సార్ కొన్ని సంబంధాలు అంటే వ్యవహారికంగా మనం చూసుకుంటే 47 వారు, 62 వారు, 65 వారు, 71 వారు, 99 వారు, మేజర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఏ రోజు సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, దుష్మన్ కా దుష్మన్ దోస్త్. సింపుల్ లాజిక్ సార్, అంతే కదా. ఇజ్రాయెల్ కా దుష్మన్ మిడిల్ ఈస్ట్, ఇస్లామిక్ వరల్డ్ పాకిస్తాన్, पाकिस्तान का दुश्मन इंडिया, तो दुश्मन का दुश्मन दोस्त हुआ ना सर. एंड इस्लामिक वर्ल्ड में एक ही देश के पास న్యూక్లియర్ వెపన్ है. ది ఓన్లీ కంట్రీ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్ ఇస్ పాకిస్తాన్. సో వాడు శత్రువు అయినప్పుడు శత్రువు దోస్తుగా కదా. సింపుల్గా సార్. అసలు మనకి ఇజ్రాయిల్కి భేదాలు వచ్చే అవకాశమే లేదు. అంటే ఎన్నటికీ ఈ రిలేషన్షిప్ పాడవ్వదు సార్. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నా సరే సార్, జ్యూస్ ఎవరైతే ఉన్నారో మనం హిస్టరీ చరిత్ర మొత్తం తీసేసినా ఈ భూమి మీద 193 దేశాలు ఉన్నాయి సార్. 193 దేశాల్లో కేవలం ఒక్క దేశము, నా భారతదేశము, జ్యూస్ని ఏ రోజు మనం ఇబ్బంది పెట్టలేదు, చంపలేదు సార్. అందుకే జ్యూస్ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, మాకేమైనా అయిపోయినా ఇరాన్ లాంటి దేశం మా మీద న్యూక్లియర్ బాంబ్ వేసినా మీకు ఇంకొక ఇల్లు ఉంది, అదే మన భారతదేశము అని చెప్తారు.
చూడండి, ఒక దేశము వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తుంది? మాకేమన్నా అయిపోయినా మీరందరూ సురక్షితంగా భారత్ వెళ్ళిపోవాలి, అక్కడ మీకు ఆశ్రయం దొరుకుతుంది. సరే, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎవడైనా ఇంత క్లారిటీగా వాళ్ళ పిల్లలకి చెప్పే దమ్ము ఎవరికైనా లేదు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై కంట్రీ. ఓకే సార్, మళ్ళీ ప్రజెంట్లోకి వద్దామండి. ఇటీవల బెంగాల్లో బీజేపీ గెలవడం అంత రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప మన దేశానికి ఎంత సెక్యూరిటీగా వచ్చిందన్న విషయాన్ని కొంతమంది గమనించట్లేదండి. అక్కడ చికెన్ నెక్ ఆ పాయింట్ని కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే అది దాని మీద మన గ్రిప్ కోల్పోతే చైనా నుంచి కానీ భూటాన్ నుంచి కానీ వేరే వేరే కంట్రీస్ అంతా లోపలికి వస్తారు. అది పాకిస్తాన్ కూడా మరో కారిడార్ అవుతుంది అన్నది చాలామంది అంటుంటారు. అది వాస్తవా కాదా? అసలు ఆ చికెన్ నెక్ ఏంటి సార్? అసలు ఆ సిలిగురి, నేను బెంగాలే కదా సార్, అస్సాం కూడా మాట్లాడతాను. అస్సాం అండ్ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం రావడము, దీన్ని పొలిటికల్ యాంగిల్గా చూడకూడదు సార్. దీన్ని ఒక స్ట్రాటజిక్ యాంగిల్లో చూడాలి. నేషనల్ సెక్యూరిటీకి అయితే 100% నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు సార్, నేషనల్ ఇంట్రెస్ట్ యాంగిల్లో చూడాలి. బంగ్లాదేశ్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే సార్, మనం జన్మనిస్తే పుట్టింది ఆ దేశం, రుణబంధం ఉండాలి వాడికి, సిగ్గులేని దేశం సార్ అది. అంటే కేవలం మతానికి సంబంధించి నువ్వు వెర్రి వేగుతున్నావు. కానీ నేను సార్ ఈరోజు కూడా ఇండియా బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ, గంగా వాటర్ని డైవర్ట్ చేసి అటు బ్రహ్మపుత్ర వాటర్ని డైవర్ట్ చేశాను అనుకోండి సార్, ఆ దేశం కేవలం 30 సంవత్సరాల్లో ఎడారిలా మారిపోయింది సార్. ఎందుకంటే ఈ రివర్ వాటర్ ఫ్లోయింగ్ అంతా నా వైపు నుంచే ఉంది. అండ్ మనం చాలా పెద్ద హృదయంతో నువ్వు తీసుకో అన్నట్టుగా చేసాం. ఈ చికెన్స్ నెక్ విషయానికి వచ్చేస్తే, ఈ చికెన్ నెక్ అనే ప్రాంతం ఏంటంటే సార్, మన వెస్ట్ బెంగాల్ ఈస్ట్కి వెళ్తున్నప్పటికీ సిక్కిం ఇటు భూటాన్ కింద ఒక చిన్న స్ట్రెచ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ సార్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ నార్త్లో బంగ్లాదేశ్కి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో నార్త్లో రంగపూర్ అనే ప్రాంతము, అక్కడ చైనా వాడు వచ్చి వాడ మిజైల్స్ని వాడ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెట్టుకుంటాడు సార్. చైనా అన్నారు కాబట్టి సార్, మన పాకిస్తాన్ కన్నా మోస్ట్ డేంజరస్ చైనా అంటున్నారు కదా ఎనీ టైం సార్. పాకిస్తాన్ ఏముంది సార్, పాకిస్తాన్. కానీ మీరు ఒక విషయం గుడ్ సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చైనా వాడు ఎప్పుడు మనతో యుద్ధం చెయ్యడు సార్, వాడు చాలా తెలివైన వాడు సార్. వాడు యుద్ధాని కోసం మన మీద పాకిస్తాన్ని వాడుకుంటాడు సార్. వాడు పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు అన్న విషయము ఆ పిచ్చోడు పాకిస్తాన్ కూడా అర్థం కాదు సార్. అంటే వాడు భుజం మీద తుపాకీ పెట్టి మనతో ఫైరింగ్ ఆ చేస్తాడు. తుపాకీ కూడా వీడిదే సార్, అండ్ వీడి తుపాకీయే వాడికి అమ్మిన తుపాకీ సార్. అంటే పాకిస్తాన్ వాడిని వాడుకుంటున్నాడు అన్న క్లారిటీ కూడా వాడికి లేదు సార్. సార్ సింపుల్ సార్, ఈ యుద్ధాల వల్ల పాకిస్తాన్కి వచ్చింది ఏంటి? శూన్యం. అంతే, శూన్యం కదా. పాకిస్తాన్ వాడు అన్నెసెసర్లీ చైనా వాడు వాళ్ళ యుద్ధం కోసము, అమెరికా వాడు వాళ్ళ యుద్ధం కోసం నన్ను వాడుకుంటున్నారు. ఒరే నేను డెవలప్మెంట్ మీద, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, హ్యూమన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఇంత జ్ఞానం కూడా లేని దేశం సార్ అది. సో చికెన్స్ నెక్కి వెనక్కి వచ్చేస్తే చైనా వాడు ఉద్దేశం ఏంటంటే సార్, అక్కడ నార్త్ నుంచి అటాక్ చేసి ఒక వ్యాలీ ఉంది సార్, దాన్ని డోక్లాం వ్యాలీ అంటారు. ఇటువైపు సిక్కిము, ఇటువైపు భూటాన్, మధ్యలో వ్యాలీ సార్. ఇక్కడ కింద మన చికెన్స్ నెక్ ఉంది సార్. పైనుంచి అటాక్ చేసి బంగ్లాదేశ్ నుంచి కింద నుంచి అటాక్ చేస్తే ఇండియా నార్త్ ఈస్ట్ అంతా కట్ ఆఫ్ అయిపోతుంది సార్. ఇది వాళ్ళ ఉద్దేశం. అండ్ వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించకుండా, ఎటువంటి చర్యలు తీసుకుండా నోరు మూసుకొని కూర్చొని ఉంటే ఎలా సార్? సార్ ఎంతమంది లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మన దేశం ఏమైపోవాలి సార్? మీకు గుర్తుంటే కనుక 2019లో 5 NRC జరిగింది అస్సాంలో సార్. అస్సాంలో ఎన్ఆర్సీ జరిగినప్పుడు అసలు 19 లక్షల మంది ఇల్లీగల్గా మన దేశంలో ఉన్నారు అన్న విషయం మనం గుర్తించినప్పుడు వాళ్ళని తిరిగి పంపించడం స్టార్ట్ చేయాలి కదా సార్. అసలు ఎటువంటి యాక్షన్ లేదు సార్. అంటే మీరు పాలిటిక్స్ కోసము, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము దేశాన్నే మీరు తోసేస్తున్నారు కదా సార్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. అందుకే ఈ బీజేపీ యొక్క గెలుపుని వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ మనము
ఒక స్ట్రాటజిక్ యాంగిల్లోనే చూడాలి తప్పితే ఒక పొలిటికల్ యాంగిల్లో చూసే తప్పు మనం చేయకూడదు సార్. రెండో విషయం ఏంటంటే సార్, నేను ఐ డోంట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ సార్. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా నిలదీస్తాను సార్. మీరు ఇది తప్పు చేశారు. ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది సార్, దాన్ని అనవసరంగా డీలిమిటేషన్ బిల్లుతో యాడ్ చేసి దాన్ని ప్రజెంట్ చేశారు. ఆ బిల్లు కాస్త ఫెయిల్ అయిపోయింది సార్. సార్, మనము విమెన్కి పాలిటిక్స్లో 33% ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సార్? అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో చూసుకుంటే సింగిల్ డిజిట్ పర్సంటేజ్లో కూడా విమెన్ లేరు సార్. విమెన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్కి వస్తే విమెన్కి సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. అలాంటి విషయాల మీద ఎందుకు ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు అన్న కోపం నాకు బీజేపీ మీద ఖచ్చితంగా ఉంది సార్. ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన బిల్లు సార్. దాన్ని ఎందుకు అనవసరంగా దాంతో క్లబ్ చేసి పాడు చేశారన్నది. సో అందుకే నేను చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వాన్ని నేను సపోర్ట్ చేయను సార్. ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తాం సార్, సింపుల్గా సార్. అది మొత్తం మీద తీసుకుంటే మీరు చెప్తున్నట్లుగా బీజేపీ బెంగాల్లో గెలుపు అనేది నేషనల్ ఇంట్రెస్టింగ్, ఇది 100% కాదు, 100%, 1000%. బెంగాల్, అస్సాం బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి, ఈ స్టేట్స్ రెండు కలిసి బలం సెంటర్ నుంచి వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్ సార్ మన భూమి మీద బెంగాలీ వాడు ఎందుకు ఉండాలి సార్? ఒక మాట సార్, ఎందుకు ఉండాలి? బెంగాల్ వాడు బెంగాల్లో ఉండాలి, ఈస్ట్ బెంగాల్ వాడు. మన ఇండియాలో బెంగాలీస్ ఉన్న వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఆ ఈస్ట్ బెంగాల్ వాడు మన దేశానికి అసలు ఎందుకు రానివ్వాలి సార్? మనకు ఆల్రెడీ భూమి లేదు, మనకు ఆల్రెడీ సదుపాయాలు లేవు. అస్సాంలో 1971లో ఉల్ఫా పుట్టింది ఈ కారణంగా కదా సార్. ఎందుకంటే మీరు ఆ బంగ్లాదేశీ వాళ్ళని ఏమంటారు ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయట్లేదు అన్న దాంతోనే కదా సార్ ఉగ్రవాదం స్టార్ట్ అయింది అస్సాంలో 1979లో. మీకు యూనో ఏమంటారు అరవింద్ రాజ్కోవా అండ్ వాళ్ళ టైంలో దానికి యాంటీగా కదా అస్సాం గణపరిషత్ రావడం ఎగ్జాక్ట్లీ సార్. అంటే 1979లో ఇదంతా జరిగింది కదా సార్. కొత్తగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో గెలుపు అనేది రాజకీయ కోణంలో కాదు, నేషనల్ ఇంట్రెస్ట్గా చూడాలంటున్నారు ఓబ్రాయ్ గారు. అంతేకాకుండా అజిత్ దోవల్, ఆయన మన కంట్రీకి కాదు వరల్డ్కి అంతకు మించిన డెడికేటెడ్ దేశం మీద ఉన్న వ్యక్తి ఎవరు లేరంటూ అజిత్ దోవల్ గురించి చెప్తున్నారు.